హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. నేను మీ రాధిక. సో నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న ఫుల్ వీడియో తీశాను నేను కూడా. సో నిన్న మార్నింగ్ అయితే దోశలు పోసాను అనమాట. అందరి ఇంట్లో ఇవే ఉంటాయి కదా మార్నింగ్. కొంతమంది వెరైటీ టిఫిన్లు కూడా ట్రై చేయడానికి ఎక్కువ చేస్తారనమాట. మనం అలా కాదు, వేస్తే ఇడ్లీ లేకపోతే దోశ, ఎక్కువ చేస్తే ఉప్మా. నేనైతే బిగ్ బాస్కెట్లో కూరగాయలు ఆర్డర్ చేశాను అనమాట. నేను పెద్దగా ఎప్పుడు ఆర్డర్ చేయను, ఒక్కసారి కావాలి ఆర్డర్ చేశాను అంతే. టమాటోలను కేజీ 28 రూపీస్ పడినాయి. నిజం చెప్పాలంటే మిర్చి పెడతా అంటే కొంచెం మిర్చి తక్కువ రేట్ అని అనిపిస్తుంది. ఇవైతే 28 రూపీస్ పడింది లీటర్లు. నిజం చెప్పాలంటే బయట ఒక 40 రూపీస్ ఏమో ఉన్నాయి కేజీ, అంతేకాని నాకు డబల్ ఛార్జ్ పడింది. ఇక తప్పదు, ఎప్పుడన్నా సరే ఎప్పుడో రేర్ కేసెస్లో ఆర్డర్ చేస్తాం అనమాట. ఇక బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు అన్నప్పుడు. మధ్యాహ్నం అప్పుడైతే రైస్ ఫుల్గా తినకపోతే నాకైతే కడుపు నిండినట్టే అనిపించదు. కొంతమంది అయితే పిడికట్ రైస్ తిని అట్లా ఇంత పని అలా చేసుకుంటారా అనిపిస్తుంది. అసలు వీళ్ళు చేస్తారా, లేకపోతే వీళ్ళ కింద హెల్పర్ ఎవరైనా ఉంటారా అనిపిస్తుంది. అంతమందిని అసలు ఎలా పని చేయగలుగుతారు, ఇంత పని ఎలా చేయగలుగుతారా అనిపిస్తుంది. నాకైతే కడుపు నిండా అన్నం తినకపోతే అసలు తిన్నట్టే ఉండదు. నేను మ్యాక్సిమం మార్నింగు అండ్ మధ్యాహ్నం ఫుల్గా తినేసేస్తాను అనమాట. తర్వాత ఏదైనా మ్యాక్సిమం నైట్ డిన్నర్ స్కిప్ చేయడానికి చూస్తాను. ఫ్రూట్స్ కానీ లైక్ ఒకటి చపాతి, అది కూడా ఎర్లీగా తినడానికి ట్రై చేస్తాను అనమాట. ఫ్రూట్స్ అయితే కొంచెం లేట్గా తినడానికి ట్రై చేస్తాను అంతే. అండ్ నేనైతే మాత్రం ఏ డే ఇన్ మై సిరీసే చేయాలనుకోండి, ఎందుకంటే నాకు బయటకు వెళ్ళే ఆప్షనే లేదనమాట. ఏ డే ఇన్ మై లైఫ్ చేయాలనుకుంటే ఇంకెంతకు మించి ఆప్షన్ అయితే నాకు కనపడలేదు. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తే, అందులో నేను నిన్న మూవీకి వెళ్ళా. మూవీ అయితే చాలా బాగుంది. నాకు మూవీ అంటే నిజం చెప్పాలంటే ఒక రిలాక్సింగ్ టైం అనమాట. అంతకుమించి ఏముండదు. పాపతో అక్కడికి వెళ్ళాక ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు కూడా. మా బొడ్డది అటు ఇటు కదలటం, అటు దిగను ఇటు దిగను ఇలా చేయటం ఉంటుంది. కానీ తప్పదు, ఇంట్లోనే ఉన్నామంటే 4 గోడల మధ్యలోనే కంపల్సరీగా గొడవలు అవుతాయి తెలుసా. నిజం చెప్పాలంటే ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కిపోయిద్ది. కొంచెం పీపుల్ని చూస్తూ ఉంటేనే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను తెలుసా, నిన్న వీడియో చూసామన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు హరిత గారిని, జాకీ గారిని. వాళ్ళ ఫ్రిడ్జ్ స్టోర్ చూడటానికి ఒక 9 lakhs మెంబర్స్ చూసారనమాట వాళ్ళ ఫ్రిడ్జ్ స్టోర్ని. 1 lakh ఆల్మోస్ట్ 1 lakh చూసి ఉండొచ్చులే వాళ్ళ ఫ్రిడ్జ్ స్టోర్ని. 1 crore వర్త్ రూపీస్ ఫ్రిడ్జ్ స్టోర్ అని చెప్పి వాళ్ళు రీసెంట్గా 30 minutes వీడియో రిలీజ్ చేశారు. అది కూడా 10 minutes 5 minutes చేసినట్టయితే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఒక 30 minutes చేశారు. నిజం చెప్పాలంటే మేమందరం కూడా చూస్తాం అలాంటి ఫ్రిడ్జ్ స్టోర్లు ఏదైనా సరే. చాలామంది ఏమన్నారంటే వాళ్ళ ఫ్రిడ్జ్లో మాత్రం ఏమంటే పాచిపోయిన పప్పు, కుళ్ళిపోయిన కూరగాయలు తప్పితే ఏముంటాయి అంటే, ఇక్కడ నిజం చెప్పాలంటే వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏముందో చూడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళ ఫ్రిడ్జ్ ఏ మోడలు, ఏం యూజ్ చేస్తున్నారు, అసలు ఎంత నీట్గా యూజ్ చేస్తారు, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు, అంతే తప్పించి ఎవరు వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏముందని తొంగి చూడటానికి ఎవరు ఇష్టపడరు. నేను కూడా ఖాళీగా ఉంటాను. లేడీస్ అందరూ ఆల్మోస్ట్ హౌస్ వైఫ్లు ఖాళీగానే ఉంటారు కాబట్టి చూడటానికి ఇష్టపడతారు. నిజం చెప్పాలంటే వాళ్ళ కింద కామెంట్స్ కూడా మీ బాత్రూమ్ టూర్ చేయండి, మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండి. అసలు జనాలు ఇలా ఎలా కామెంట్ చేస్తారు. ఎవరి ఫ్రిడ్జ్లో అయినా అయ్యే ఉంటాయి, ఎవరి బాత్రూమ్లో అయ్యే ఉంటాయి. వాళ్ళు కొంచెం లగ్జరీగా ఉంటే ఇంకొంచెం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది. ఇంతకు మించి ఎవరి బాత్రూంలోనే ఏం ఉండదు. ఎవరైనా స్నానం చేసి నాకు బయటికి రావాల్సిందే, ఆ కుళ్ళిపోయిన పప్పు ఉంటే పడేయాల్సిందే, పాచిపోయిన కూరగాయలు పడేయాల్సిందే. అయితే యూజ్ చేసుకోవాలి, లేకపోతే పడేయాల్సిందే. ఇంతకు మించి ఛాన్స్ కూడా లేదు. కానీ జనాలకి ఏంటంటే ఇది ఒక పిచ్చి అయిపోయింది. ఇంతకుముందు నిజం చెప్పాలంటే యూట్యూబ్లో ఏం నడిచేది తెలుసా, ఏ డే ఇన్ మై సిరీస్ అనే నడిచేది. ఈ డే ఇన్ మై లైఫ్ సిరీస్గా స్టార్ట్ చేసేవాళ్ళు తెలుసా. నిజం చెప్పాలంటే 101 300 సిరీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మ్యాక్సిమం హౌస్ వైఫ్లు ఇదే సిరీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు కూడా ఎక్కువగా స్కిన్ కేర్ని అది కూడా హోమ్ మేడ్ స్కిన్ కేర్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు హోమ్ మేడ్ సిరీసే చేసేవాళ్ళు. పెరుగు, నిమ్మకాయ, పెరుగు శనగపిండి, పెరుగు ఇంకోటి ఏంటిది బియ్యం పిండి, లేదంటే హనీ విత్ శనగపిండి, కాఫీ పౌడర్ విత్ శనగపిండి, ఇదే నడిచేది అసలు. ఒకప్పుడు ఎక్కువ ప్రమోషన్ చేసేవాళ్ళు అనమాట. అది కూడా హోమ్ మేడ్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు. తర్వాత చిన్నగా వావ్ ప్రమోషన్స్ చేసేవాళ్ళు అనమాట. వావ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు అసలు ప్రమోట్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. నిజం చెప్పాలంటే అవి ఫ్రీగా ఇచ్చినంతకాలం వావ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేశారు. తర్వాత కొంచెం లోరియల్ చేసేవాళ్ళు, ఎప్పుడన్నా లోరియల్ చేసేవాళ్ళు. ఇంకొకటి ఏం చేసేవాళ్ళు అంటే ఆల్ప్ గుడ్ నట్స్ వాళ్ళది చేసేవాళ్ళు. ఆల్ప్స్ గుడ్ నట్స్ వాళ్ళ ప్రమోషన్ చేసేవాళ్ళు. పర్పుల్ నుంచి ఎంకే ఫెయిన్ వాళ్ళే ప్రమోట్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ ఏమీ లేవు. అసలు ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్కి ఇలా చేంజ్ అయిపోతారనమాట మన వాళ్ళంతా. వాళ్ళకి ఇది ఫ్రీగా వస్తే అది చెప్పేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ ఏం చెప్తున్నారు తెలుసా, నిజం చెప్పాలంటే మామా ఎర్త్ ఒకటి, పిలిగ్రమ్ వాళ్ళవి ఒకటి, వావ్ గుడ్నెస్ కాదు సారీ గుడ్ వైబ్స్ వాళ్ళవి ఈ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు చెప్పిన ప్రమోషన్స్ అది కరెక్టా, ఇప్పుడు చెప్పిన ఈ ప్రమోషన్స్ కరెక్టా, మనకు అసలు అర్థమే కాదు. నిజం చెప్పాలంటే నా బేసిక్ ఒపీనియన్ అయితే మీరు దాంట్లో సెర్చ్ చేసుకోవటం తెలుసుకోండి. మీ స్కిన్ టైప్ ఏంటనేది తెలుసుకోండి.
ఎక్కువ మ్యాక్సిమం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలా సెర్చ్ చేసుకోవడం తెలుసుకోండి. మీకు మంచి స్కిన్ కేర్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా గొర్రెల్లా వీళ్ళు చెప్పినవి నమ్ముతాం తలకాయ ఊపుతామంటే ఇక ఏం చేయలేము మేము కూడా. ఎవరు చెప్పినా నమ్మరు. సో నేను ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అనమాట. వాళ్ళ ఫ్రిడ్జ్ స్టోర్ చూడటానికి కారణం ఏంటి అని అంటే నిజం చెప్పాలంటే ఏం ఉండదు. వాళ్ళు అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకు కొన్నారు అబ్బా? మెయిన్ థింగ్ ఎవరైనా ఆలోచించేది అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎందుకు కొన్నారు? అంత పెద్ద ఫ్రిడ్జ్లో అసలు ఏం పెడతారు? ఇదే ఆలోచనతో ఉంటారు తప్పితే ఇదే ఆత్రం అనమాట. తెలుసుకోవాలనే ఒక ఆత్రం, అంతకు మించి ఏం ఉండదు. ఒకప్పుడు హోమ్ టూర్లు కూడా ఎక్కువ జరిగేవి కాదు. ఎప్పుడైతే సీరియల్స్ వాళ్ళు స్టార్ట్ చేశారో హోమ్ టూర్లు, హ్యాండ్ బ్యాగ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, వార్డ్రోబ్ టూర్లు, జ్యువెలరీ టూర్లు ఇవన్నీ స్టార్ట్ చేసింది మెయిన్ వీళ్ళే అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర బల్క్లో ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు అవి టూర్లో స్టార్ట్ చేశారు. ఇక అది ట్రెండ్ అయిపోయింది అనమాట. ఇక ఆ తర్వాత నార్మల్ యూట్యూబర్స్ కూడా, ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ చేస్తే సెర్చ్ చేసుకోవడం నాకు నిన్న మొన్నటి దాకా తెలియదు. ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని చెప్పి, వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, ఇంకా అంతే. ఇంతకు మించి ఛాన్స్ ఏం లేదు. యూట్యూబ్ ఎవరైనా ఎందుకు స్టార్ట్ చేస్తారు తెలుసా? మనీ వస్తాయి, అంతకు మించి వేరే ఆప్షన్ ఎవ్వరికీ ఉండదు. మనీ వస్తాయి, ఇవాళ కాకపోతే రేపు క్లిక్ అవుతాం. ఇదిగో ఇలాగే బ్రాండ్ ప్రమోషన్స్ అను, ఏదో షాప్ ప్రమోషన్స్ అను, జ్యువెలరీ ప్రమోషన్స్ అను, ఇలా వస్తే డబ్బులు సంపాదించుకునే ఒక ఆప్షన్ అనమాట. అంతకు మించి ఏం ఉండదు. నిజం చెప్పాలంటే వాళ్ళ హోమ్లో ఎవరి హౌసెస్లో అయినా ఏం ఉండవు, అవే పాతనపు సామానే ఉంటాయి. ఇంతకు మించి ఎవరు చెప్పడానికి ఏం ఉండదు. నేను ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అనమాట. నేను కూడా ఇంకా వీడియో లెంత్ను పెంచడానికి ట్రై చేయాలి. ఎందుకు అని అంటే ఇంకా మనకు కూడా వేరే ఆప్షన్ లేదు. మనం వీడియో లెంత్ని పెంచితేనే మనకు మనీ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. చూడటానికి ఒకవేళ మనం నిజంగా సక్సెస్ అయితే మన వీడియోస్ కూడా చూడటానికి ఇష్టపడతారు. నేను ఎవరికైనా కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పేది ఒకటి, మీరు నిజంగా కొంచెం ఖర్చు పెట్టగలం అనుకుంటే మీరు కూడా జ్యువెలరీ ఐటమ్ మీద, శారీస్ ఇలాంటి వాటి మీద కొంచెం ఫస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇక మేము కూడా ఇలా చేయలేము అక్క అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా అలాగే ఇంట్లో ఇలా అంట్లు కడుక్కుంటున్నాం, లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూ గైస్, ఏదో ఒక పని చేసుకుంటూ మీరు మాట్లాడడానికి, కెమెరాని చూసి మాట్లాడటానికి ట్రై చేయండి. అంతే, ఇంతకు మించి ఎవరు ఏం చెప్పలేము. ఇంకొక విషయం కూడా నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, మీరు బలంగా నమ్మండి, ఎప్పటికైనా సక్సెస్ అవుతాము. ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతాం. మనల్ని చూసి చెప్పేవాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఇలా వీడియోస్ చేస్తున్నావు, నువ్వు అందుకే క్లిక్ అవ్వలేకపోతున్నావు, నువ్వు కూడా వాళ్ళ మంచిగా చెయ్యి, వాళ్ళ మంచిగా చేయంటే వాళ్ళు కూడా ఫస్ట్ మనలాగే చేశారు గాయస్. మనలాగా చేసి నాకు క్లిక్ అయితేనే వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చి వాళ్ళు ఒక స్థాయిలో ఉండి వాళ్ళు ఇప్పుడు అలాంటి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఏమో రేపు మనం కూడా చేస్తాం. ఫస్ట్లో ఎవరి వీడియోస్ అయినా ఇంతే ఉంటాయి, వీడియో క్వాలిటీ ఇంతే ఉంటుంది, వీడియో లెంత్ ఇంతే ఉంటుంది, వీడియోలు వేసుకునే బట్టలు ఇలానే ఉంటాయి. వాళ్ళు ఫస్ట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా ఉన్నామో అంతే ఉంటారు. అంతకు మించి వాళ్ళేం పైనుంచి దిగలేదు. సో ఇప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ చూసి చెప్పే రిలేటివ్స్ కూడా ఏం చెప్తారు తెలుసా? నువ్వు కూడా వాళ్ళ మంచిగా ప్రమోషన్స్ చేయి, నువ్వు కూడా వాళ్ళ మంచి మంచి జ్యువెలరీస్ వేసుకొని ప్రమోషన్ చేయి అంటే వాళ్ళకి వచ్చినాయి, ఊరికి వచ్చినాయి కాబట్టి వాళ్ళు వేసుకొని చేస్తారు. మనల్ని ఏమంటే ఒక్కొక్కరిని చూసి ఏదో అంటారు కదా, ఎవరిని చూసి వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళకి ఫ్రీగా వచ్చినాయి కాబట్టి వాళ్ళు వేసుకుంటారు గైస్. మనం కొని పెట్టాలంటే అంత బడ్జెట్ పెట్టాలంటే సస్తాను తెలుసా? ఒక్కొక్క ప్రోడక్ట్ కానీ ఎంత ప్రైస్ ఉంటుంది తెలుసా? ఒక్కొక్క జ్యువెలరీ 3000 4000 ఉంటుంది. అలాంటిది మనం కొని అసలు రూపాయి ఇన్కమ్ లేకుండా పెట్టాలంటే అసలు మాటలైనా చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. కాబట్టి మీరు నార్మల్గా చేసుకుంటూ పోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేది క్లిక్ అవుతారు. మీరు కూడా అయిన రోజు రూపాయి వస్తే మీరు కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి, మంచి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేయండి, తప్పేం లేదు. తర్వాత నిన్నైతే టమాటా పచ్చడి చేశాను అనమాట. నాకు డౌట్ వస్తుంది, మీ పొయ్యిలు కూడా ఇంతే ఉంటాయి. నాకైతే పొయ్యి జిడ్డుగా అనిపించినప్పుడు 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తా. యూట్యూబ్లో ఏంటంటే చాలామంది రోజు క్లీన్ చేస్తూ చూపిస్తారు అనమాట. వీళ్ళు రోజు క్లీన్ చేస్తారు, లేకపోతే అప్పుడప్పుడు క్లీన్ చేసిన క్లిప్స్ యాడ్ చేస్తారా నాకు అసలు తెలియదు అనమాట. బేసిక్గా మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నా పొయ్యి అయితే ఇంతే ఉంటుంది. అప్పుడప్పుడే 3 డేస్కి ఒకసారి కడుగుతాం కదా, జిడ్డుగానే, ఆబ్వియస్లీ జిడ్డుగానే కనిపిస్తుంది రోజు మీరు చూస్తుంటే. 3 డేస్కి ఒకసారి అలా నీట్గా క్లీన్ చేశాను అనమాట. ఇక నైట్ అయితే రెడీ అయిపోయి హ్యాపీగా మూవీకి వెళ్ళిపోయి, మూవీ అయితే చాలా బాగుంది. నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తా, మీరు ఆ మూవీ నేమ్ గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయరు నిజం చెప్పాలంటే, ఎందుకంటే మన వీడియోస్ పెద్దగా వైరల్ అవ్వవు కాబట్టి ఎవరు చూడరు. కాబట్టి ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను అనమాట. ఈ సినిమా అయితే చాలా బాగుంది. టీనేజ్ కుర్రోడు ఎలా ఉంటాడో సేమ్ అంతే ఈ మూవీ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఇంతకు మించి ఏం చెప్పలేం. మనం పెట్టిన మనీకి అయితే వర్త్ అనమాట. యాక్టింగ్ అయితే ఈ హీరోది చాలా బాగుంది. ఈ హీరో కూడా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఈ హీరో సినిమా ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయింది. మీకు నచ్చితే నా వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని